ఆర్మూరు అభివృద్ధి కోసం తనదైన వాక్చాతుర్యంతో రాష్ట్రంలో కొట్లాడుతున్న ఏకైక నేత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆర్మూర్కు ఇంటిగ్రేటెడ్ కళాశాల మంజూరు చేసుకున్నారు. శంకుస్థాపన సీఎంతో చేయించుకున్న పరిస్థితి నిన్న కనిపించింది. మనతో మాట్లాడేందుకు రాకేష్ రెడ్డి ఉన్నారు. వారు చెప్పండి, ఎక్కడ లేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఏ ఎమ్మెల్యేకు రాని ఇంటిగ్రేటెడ్ కళాశాల ఒక ఆర్మూర్ నియోజకవర్గం కొట్లాడి సాధించుకున్నారు. మీ ఘనత ఏంటిది అసలు? ఘనత ఏం లేదండి. ఆర్మూరు ప్రజల ఆశీర్వాదము, వాళ్ళు ఇచ్చిన ధైర్యము, వాళ్ళు నా గొంతులో పోసిన ధైర్యం. మొదటి రోజు గెలవగానే చెప్పాను ముఖ్యమంత్రికి, కొడంగల్కి ఎంత నాకంత, కొడంగల్కి ఎంత ఉండబోతావు నాకు అంత ఇవ్వాల్సిందే అని చెప్పాను. దాని మీద పోరాటం చేశాను. నా హక్కుల గురించి మాట్లాడాను. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళలేదు డబ్బులు. అవి మా ఆర్మూరు ప్రజల డబ్బులు ఇంకొక 10,000 కోట్లు రేవంత్ రెడ్డికి ఉండబోయాడు. అవి కూడా ఇంకా 9,800 కోట్లు తీసుకొచ్చే వరకు పోరాటం చేస్తుంటా. అండ్ దీనివల్ల ఏంటంటే ఏ నాయకుడైనా కానీ ప్రజల గురించి నిరంతరం పోరాడాలి. ఎవరికి తలొగ్గకూడదు, తలొగ్గే పనులు చేయకూడదు. అప్పుడే నువ్వు నాయకులను నిలదీయగలుగుతావు, ప్రభుత్వాన్ని రాజ్యాన్ని నిలదీయగలుగుతావు. దానికి ఇది ఈ సక్సెస్ కారణం. రెండోది ఇదే కాకుండా త్వరలోనే ఇంకా 100 కోట్లతోని స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వస్తుంది. ప్రధానంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ బడులలో పడకేసిన విద్యని నేను మీకు ముందు కూడా ఆర్టీవీలో చెప్పాను. నేను వచ్చిందే రాజకీయాల పేదవాళ్ళ గురించి, సామాన్యుల గురించి, విద్య గురించి, వైద్యం గురించి, ఉపాధి గురించి. నేను కోటీశ్వర గురించి రాలేదు, కోకాపేటలోడి గురించి రాలేదు, బంజారాహిల్స్ ఉన్నోడి గురించి రాలేదు. బతుకులేక బాధపడుతున్న పల్లెటూర్లలో ఉన్న ప్రజల గురించి వచ్చాను. ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయంలో ముందుకెళ్తున్నాను. నిన్న శంకుస్థాపన సభలో ఒక్కసారిగా మెరిశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని రండి రాకేష్ గారు అని పిలిచిన సందర్భం, జిల్లాకు సంబంధించి ఎంతోమంది సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టి మిమ్మల్ని పిలిచారంటే దాని ఉద్దేశం ఏంటి? అభివృద్ధి కోసం నాతో పాటు పోరాడుతున్న ఎమ్మెల్యే అని ఉద్దేశంగా పిలిచారా, లేకపోతే సాధారణంగా ఒక ఎమ్మెల్యే అని దగ్గర పిలిచారా? ఆయన నేను ఒకటే కదా, క్లాస్మేట్స్ లాగా. ఎందుకంటే నేను కొడంగల్ ఎమ్మెల్యే, నేను ఆర్మూర్ ఎమ్మెల్యే. కాబట్టి సహజంగా ఉంటుంది ఒక కాలేజీలో చదువుకునే వాళ్ళకు ఒక సన్నిహితం. అట్లనే అసెంబ్లీలో కూడా అయినా కూడా శాసనసభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేసిండు నేను. కాబట్టి ఎనివో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఎమ్మెల్యేలను గౌరవించడం అది ముందు నుంచి అలవాటు ఉంది. దాని ప్రకారం అది ఎందుకంటే ప్రోటోకాల్ మీటింగ్ కాబట్టి కంపల్సరీ నా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన ఉంది కాబట్టి గౌరవించటం ఆ హోదాలో ఒక హుందాతనం, ఆ గౌరవాన్ని కాపాడుకోవడం మా హుందాతనం. ఆర్మూర్కు సంబంధించిన శిలాఫలకం దగ్గరనే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అంటే ఫోటో దిగిన పరిస్థితి ఉంది. అంటే రాకేష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఆ ఆర్మూర్కు సంబంధించిన శిలాఫలకం దగ్గర దిగడంలో అంతర్యం ఏంటి? ఆర్మూర్ అంటేనే దడ, భయం. ఈరోజు ఉత్తర తెలంగాణ, ఆర్మూరే కాదు, ఉత్తర తెలంగాణ ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా స్కూలే కాదు, ప్రతిదీ కూడా దక్షిణ తెలంగాణలో ఏ రకంగా అయితే మన నిధులు, నీళ్లు, నియామకాలు ఉండబోతున్నారో ఆర్మూర్తో పాటు ఉత్తర తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి. మీరు ఎట్లయితే తీసుకెళ్తున్నారో మీ హాస్టల్స్ కావచ్చు, స్టేడియాల్స్ కావచ్చు, ఇంకా మిగతా అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, అవి ఒక ఆర్మూర్తోనే కాదు ఇంకా మొత్తం ఉత్తర తెలంగాణతో పర్యటన చేస్తాను. తర్వాత ప్రతి ఉత్తర తెలంగాణ బిడ్డని చైతన్యపరుస్తాను. ఈ దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులతో పోరాటం చేస్తూ ఉంటాం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా కొన్ని డివిజన్లు ఉన్నాయి. అక్కడ ఎలా జరుగుతుంది ఈ ప్రచారం? 2 డివిజన్లు ఉన్నాయి, చాలా బాగుంది. కంపల్సరీ గెలుస్తున్నాం. అది 2వ డివిజన్లు ఉంది. అది బోర్గాము, మాణిక్బండర్. మొన్ననే 5 కోట్ల రూపాయలు కూడా వర్క్ చేయించాను అక్కడ బోర్గంలో, మాణిక్బండర్లో. కాబట్టి అక్కడ విజయం మాత్రం సునాయాసనంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆర్మూర్ కేంద్రంగా ఆర్మూర్ మున్సిపాలిటీ ఉంది. ప్రధానంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో ఎప్పుడు కూడా బీజేపీ జెండా ఎగరలేదు. ఇప్పుడు బీజేపీ జెండా ఎగరాలని మీరు కృతనిశ్చయంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా మీ వాయిస్ అయితే ప్రజల్లోకి గట్టిగా వెళ్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి ఆ మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజల్లో చైతన్యం పరిచే దిశగా మీ మాటలు ఉన్నాయని చెప్పి ప్రజల్లో నుండి వస్తున్న మాటలు మీరేమంటారు? నేనేమంటున్నాను, ఈ అబద్ధాల కోరు హనుముల రేవంత్ రెడ్డి అందాలమెక్కి అవినీతి డబ్బుతోని తులనాడుతున్న ప్రజలని మోసం చేస్తున్న ఆ ముఖ్యమంత్రి, అంటే ఇంకా ముఖ్యమంత్రి అనే పదం ఇప్పుడు కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రచారకుడు. కాబట్టి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఏ రోజైతే ఆర్మూర్లో 5,000 మంది బిడ్డలకు
50 కిలోల బంగారం బాకీ ఉన్నాడు. 50 కిలోల బంగారం ఇచ్చినాక నువ్వు ఆర్మూర్కు నిజామాబాద్కు రా. రెండోది ఏదైతే 4,000 పెన్షన్ అన్నావు, ఇంకా 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా నువ్వు ఇచ్చేది లేదు సచ్చేది లేదు. ఇంకా మళ్ళీ ఏం మోసం చేస్తావు కొత్తవి? ఈ మధ్యనే ఆడవాళ్ళు కూడా ఏదో నేర్చుకొచ్చుకుంటారు. కొత్త మోసాలు ఎట్లా? పెన్షన్లు 8,000 ఇస్తావా, 3 తులాల బంగారం ఇస్తావా, లేకపోతే స్కూటీకి బదులు ఏం కొనిస్తావు, ఇంకా కారు కొనిస్తావా ఆడపిల్లలకు? మీ ప్రియాంకమ్మ స్కూటీ ఫ్యాక్టరీ పెట్టినట్టు కొడతలేదు. కాబట్టి ఒక మోసకారి అయిన ఒక రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆశలతోని అలా బలహీనతో ఆడుకొని అందలం ఎక్కి అబద్ధాలతో పరిపాలన చేస్తున్నాడు, అవినీతి పరిపాలన. దాంతోపాటు అడగడం జరిగింది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు, ఆర్మూర్ టౌన్ ప్రజలకు, చైతన్యవంతమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, ముఖ్యంగా హిందువులు. నిన్న కూడా రేవంత్ రెడ్డి నిజామాబాద్ వచ్చి నేను రేవంత్ ఉద్దీన్ అన్నాడు. ఆయన ఎక్కడ మొహమాట పడట్లేదు. రాబోయే రోజుల్లో కూడా నేను ముస్లింగా కన్వర్ట్ అయ్యే ప్లాన్లో ఉన్నాడు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను రేవంత్ ఖాన్ గురించి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రాహుల్ ఖాన్, రేవంత్ ఖాన్. రాహుల్ ఖాన్ అయితే ఖానే, ఇంకా రాహుల్ ఖాన్ సోపతి పట్టింది కంటే రేవంత్ కూడా రేవంత్ ఖాన్. దానికి బహిరంగంగా నేను నిజామాబాద్ పర్యటనలో చెప్పాడు, నిజామాబాద్ సభలో. నేను రేవంత్ ఉద్దీన్ అంటే నాకు సంతోషం. మీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రేవంత్ ఉద్దీన్ అనడం వల్లనే ఆయన నిన్న ఈ సభలో మాట్లాడుతూ, నేను ఏ కులస్తులకు వెళ్తే ఇటు మాలమాల రిజర్వేషన్లకు సంబంధించి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను మాదిగా రేవంత్ రెడ్డి అన్నారు, రేవంత్ రెడ్డి మాదిగా అన్నారు, సర్దార్ రేవంత్ సింగ్ అన్నారు. ఇట్లా ఏ కులానికి వెళ్ళినప్పుడు ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు నన్ను ఆ రకంగా పిలుచుకుని నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నారు. కానీ మీరేమో రేవంత్ ఉద్దీన్ రేవంత్ ఖాన్ అని అంటారు. రేవంత్ ఉద్దీన్ రేవంత్ ఖాన్ అంటానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సెక్యులర్ ప్రభుత్వ అధినేత, అన్ని మతాల కంటేనే సెక్యులర్, అన్ని కులాలంటేనే హిందూ మతం, మైనారిటీ కావచ్చు, హిందూ కావచ్చు, ఇవి. కాబట్టి ఆయన నుంచి ఆయన క్లియర్గా డిక్లేర్ చేశాడు జూబ్లీ సెలక్షన్లో. కాంగ్రెస్ పార్టీ అంటే హిందువులది కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే క్రిస్టియన్స్ది కాదు. క్లియర్గా ఆయన క్లియర్గా ఉన్నాడు. నేను రేవంత్ ఖాన్ ఫ్యూచర్లో కన్వర్షన్ అవుతున్నా ముసల్మాన్, ఇంకా అవసరం దానికి ఎన్ని కోరికలు ఉన్నాయో మళ్ళీ అవి ఉంటాయి కదా, మిగతా ఇంకా రకరకాల వెసులుబాట్లు ఉంటాయి దాంట్లో మతం మారిన తర్వాత. కాబట్టి అతనిచ్చి అతను క్లియర్ చెప్పినప్పుడు హిందువులు క్రైస్తవులు కొద్దిగా బుద్ధి తెచ్చుకోవాలి. అది ముస్లిం పార్టీ అన్నప్పుడు నేను క్లియర్గా ఉన్నాడు. దాని ఉద్దేశమే గౌరవనీయ మా రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. ఎందుకంటే ముస్లిం పార్టీని ఇంకా రేవంత్ ఉద్దీన్ రేవంత్ ఖాన్ అనాల్సిందే కదా, నేను క్లియర్గా ఉన్నప్పుడు ఆ ఉద్దేశంతో అన్నారు తప్ప ఇప్పటికైనా కూడా మాకు ఎటువంటి అనుమానం లేదు. త్వరలోనే నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇంకా 6 నెలల లోపల కూడా మతం మారుతాడచ్చు రేవంత్ ఖాన్. ఎందుకంటే రాహుల్ ఖాన్ అతను ఉండనియాడు హిందూ మతం. నేను రాహుల్ ఖాన్కు హిందూ మతం అంటే ద్వేషం, హిందువులు అంటే కోపం. కాబట్టి ఆయన కండిషన్ పెట్టినట్టున్నాడు, నువ్వు 2 సంవత్సరాల తర్వాత నేను ముస్లిం కన్వర్ట్ అవుతేనే నేను ముఖ్యమంత్రి ఇస్తాను. కానీ ఆ ఉద్దేశంతో నన్ను అంటున్నాడు. ఇంకా ముఖ్యంగా ఆర్మూర్ ప్రజలు ఏంటంటే మీరు నిర్ణయించుకోండి, ముస్లిం పార్టీ రేవంత్ ఖాన్ కోట్లెత్తరా, లేకపోతే మన పార్టీ అందరి పార్టీ భారతీయ జనతా పార్టీ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువుల పార్టీది. ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని మతాల ప్రజల్ని సమానంగా చూసే ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ఫస్ట్ మనం ముఖ్యంగా భారతీయులు. కాబట్టి ఎట్లయితే హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో హిందూ ద్రోహి అయిన రేవంత్ ఖాన్, దీనికి తగిన బుద్ధి చెప్పాలంటే ఆర్మూర్ ప్రజలు మీరు హిందువులా కాదా నిర్ణయించుకోండి. దాన్ని బట్టి హిందువులని మిగతా మతాలను సమానంగా చూసే పార్టీని భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా మీతో పాటు పోటీ చేసి ఓటమి చెందిన నేతలు ఆర్మూర్లో ప్రచారం చేస్తున్నారు, ఎన్నికల్లో మా పార్టీలను గెలిపించండి అని చెప్పి. పాండా పారిపోయినోడి గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. ప్రజలు కూడా ఎక్కడిదక్కడ వాడు ఎక్కడ పోతే అక్కడ డోర్లు పెట్టుకుంటున్నారు, భయపడుతున్నారు. ఆ పిల్లలు అయితే 3-4 రోజులు స్కూళ్ళల్లో కోతలేదు, తల్లిదండ్రులు వచ్చి రోజు బాధ పెడుతున్నారు. స్కూళ్ళల్లో కోతలేదు సార్, ఏంటంటే బూచోడు వచ్చాడు, ఆ బూచోడు వచ్చి నుంచి పిల్లలు బయటికి వెళ్తుందుకు భయపడుతున్నారు అంటున్నాడు. కాబట్టి ఇంక మనం ఏం చేయగలుగుతాం ఆ బూచోడు గురించి? నిన్న కూడా మన స్పీచ్ ఇస్తుంటే ఫిట్స్ వచ్చి పడిపోతున్నాం కదా, అబద్ధాలను తక్కర్రా మారిన చాలా రోజులు ఇంకా 2 ఏళ్ళు అయిపోతుంది. కొద్దిగానే బుద్ధి తీసుకుని రాజకీయ నాయకులకు ప్రవర్తించు. మాట్లాడే మాటలు, పోలీసు ఒక గౌరవనీయ ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక ఉన్నతమైన అధికారిని, ఆ రకంగా సజ్జనార్ గారిని ఏం మాటలు రావి, తొండలు దొరకొడతాని. అసలు ఈ పోలీసు అధికారికి ఏమైనా బుద్ధి ఉంటే వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. ఒక్క బుల్లెట్ కాదు, ఒక్కసారి ఒక 100 బుల్లెట్లు కాల్స్తే కొడుకు నడుము 4 వైపులా మా ప్రభుత్వం వచ్చిన కనుమనట్ల ఎన్కౌంటర్ చేసి పెడతాం. అట్లుంటే ఏం మాటలండి అవి? ఒక ప్రజలకు రక్షణ ఇచ్చే డిపార్ట్మెంటు, అన్ని రాష్ట్రానికి శాంతి భద్రతలు కావాలంటూ ఆడు పోలీసులు కూడా బయటికి వెళ్ళి మనం
పోలీసులు లేకుండా మీటింగ్లో ఉన్న అట్లాంటి అంటే అంతా ఒక రాజకీయ విలువ లేనివాడు, దిగజారినవాడు, అవినీతి పరుడు. ఆర్మూరు ప్రజలంతా భయపడుతున్నాడు అంతే. వీడు మళ్ళీ ఆర్మూరుని ఎక్కడైనా నరక కుంపటి చేస్తారని కాబట్టి మన లెక్కలకు తీసుకోవట్లేదు మేము. దాన్ని బట్టి అది అయ్యేది బీఆర్ఎస్ అనేది గల్లీలో లేదు, ఢిల్లీ లేదు. ఏం చేస్తారు? ఒక కౌన్సిలర్కి వెళ్తే ఏం చేస్తారా మీరు? మీకు రాష్ట్రం లేదు, ఢిల్లీ లేదు. కాబట్టి తుమ్ గల్లీ మేనేయే నా ఢిల్లీ మేనేయే అంటే మీ గురించి ఆలోచిస్తారు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉద్దేశం ఉంటే కవితక్క చెప్పింది ఏ పీక్కి కట్టెలు కట్టినరా ఇన్ని రోజులు? ఈ బీఆర్ఎస్లని పీకి కట్టెలు కట్టినరా అన్నది. కాబట్టి మీరు పీకలేదు, కట్టెలు కట్టినారు కాబట్టి మీకు తను కాదు. మీకు బీఆర్ఎస్ కోటేసిన మోర్లు వేసినట్లే, డ్రైనేజీలు వేసినట్లే. ప్రజలకు కూడా చెప్తున్న ఆర్మూర్ ప్రజలకు దయచేసి ఆ డ్రైనేజీలో వేసే ఓటుని మనం ఒక భారతదేశాన్ని, ధర్మాన్ని, దేశాన్ని, అన్ని మతాలను సమానంగా చూసే ఒక భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం గుర్తు ఓటేస్తే అప్పుడు ఆర్మూరు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎట్లా ప్రశాంతంగా ఉంది. ఎవరి బతుకులు వాళ్ళు. ఎక్కడ గుండాలు లేరు, ఎక్కడ రౌడీలు లేరు, ఎక్కడ కబ్జాలు లేవు, కమిషన్ లేవు, కుల పిచ్చి లేదు, మత పిచ్చి లేదు. అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా బతుకుతున్నారు. మళ్ళీ ఈ కొడుకులు ముసుగులు వేసుకొని వచ్చిండ్రు, జెండాలు మార్చారు కానీ గుండెలు మారలేదు. ఇప్పుడున్న కౌన్సిలర్ ఏదైతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారో అందరు ఇంతకుముందు గతంలో అవినీతి చేసి ఆర్మూర్ని అరాచకం పాలు చేసి ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసి యాసిడ్ పోసిన నా కొడుకులు వీళ్ళు మళ్ళీ జెండాలు మార్చుకొని వచ్చింది. కానీ వీళ్ళు ప్రజలకు చెప్తున్నారు అలా గుండెలు మాత్రం మారలేదు, అలా గుణం మారలేదు. కాబట్టి అవన్నీ వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కోటేసి ఒక మంచి సేఫ్ ఆర్మూర్ని తయారు చేసుకుందాం. మున్సిపల్ చైర్మన్పై జెండా ఎగరేయాలంటే మీకు ఎన్ని సీట్లు రావాలి? 36 కౌన్సిలర్లు ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉన్నాయి. మీరు ఎన్నిటి కోసం ప్రయత్నం చేస్తారు? ఎలా జెండా ఎగరేస్తారు? మేము ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇచ్చాం, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. మరీ ముఖ్యంగా చదువుకున్న మహిళలకు, యువ నాయకురాళ్ళకు. అంటే ఉదాహరణకు హరిణి లాంటి అమ్మాయి, 20 ఏళ్ళ అమ్మాయి బిడ్డ, ఇంకా రోమా బాదురి అనే రోమా వంశీ అని ఒక ప్రిన్సిపల్ గారు, ఇంకా అట్లనే చదువుకున్న వాళ్ళకి చాలామందికి ఇచ్చాము. ఈరోజు ఒకవేళ అదే చెప్తున్నాను కదా, ఒకవేళ మీరు హిందువుల పార్టీ ఉన్నదే ఒకటి, ఎట్లన్నా రేవంత్ ఖాన్ పార్టీ వేరే ఉన్నది కాబట్టి వాళ్ళది వాళ్ళు 15% వేసుకుంటే ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ, మిగతా 85% ఉన్న హిందువులు, క్రిస్టియన్లు అది మన ఎట్లా పార్టీ కాదు. కాబట్టి మీరు ఒకవేళ మా పార్టీ అయినా అందరి పార్టీ అయినా బీజేపీకి వేస్తే మేము అనుకున్నది ఏంటంటే 22, ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్కి 22. ఒకవేళ ప్రజలలో చైతన్యం వస్తే ఇంకొక 3 సీట్లు క్రాస్ అవుతాం. ప్రజల్లో చైతన్యం వచ్చి జరిగే అభివృద్ధిని చూసి నిన్ననే జరిగిన 200 కోట్ల యంగ్ ఇండియా కావచ్చు, మామిడిపల్లి బ్రిడ్జి కావచ్చు, అడిమాండ్పల్లి బ్రిడ్జి కావచ్చు, 65 కోట్లు పెట్టి ఇప్పుడు ఆర్మూరు వ్యాప్తంగా రోడ్లు కావచ్చు, 43 కోట్ల అదేంటి అమృత్ వాటర్ ట్యాంక్, 8 వాటర్ ట్యాంకులు కావచ్చు, ఇంకా కొత్తగా రాబోయే రోజులలో వారానికి ఇంకా 45 crores అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, నియోజకవర్గంగా వ్యాప్తంగా రోడ్స్ కావచ్చు, హాస్టళ్ళు కావచ్చు. ప్రధానికి ఈరోజు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే నుండి రాష్ట్రంలో మొదటి స్థానం నుంచి అభివృద్ధిలో. కాబట్టి ప్రజలు కూడా నాకు మళ్ళీ నా అభ్యర్థులకు పట్టం కట్టి నాకు ఇదే రకంగా ఆర్మూర్ని సేఫ్గా ఉంచాలని, లేకపోతే మళ్ళీ మీరు వాడిని నొక్కొని ఈ నొక్కొని ఈ ల్యాండ్ గ్రాబర్స్ని వీళ్ళందరినీ చేసిన కాళ్ళ మధ్యన కరబెట్టి ఆర్మూర్ అభివృద్ధికి కుంటుపడుతుంది. కాబట్టి ఆర్మూర్ ప్రజలు మంచిగా ఆలోచించుకోండి. ఎంతమంది ఝాన్సీ లక్ష్మీబాయిలని మీరు ఎన్నికల్లో గెలిపించుకోబోతున్నారు? 36 డివిజన్లో 36 కౌన్సిలర్లో పోటీ చేసింది బీజేపీ. అందులో అత్యధికంగా మహిళలు, యువరాణిలు ఉన్నారు. అందులో ప్రధానంగా మీరు నిన్న స్పీచ్ ఇచ్చేటప్పుడు చెప్పిన పరిస్థితి, ఝాన్సీ లక్ష్మీబాయి వచ్చింది, ఆమెకు ఓటేయండి అని. రాణి రుద్రమదేవి అన్నాను. అంటే అక్కడ ఒక ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న ఒక వార్డులో హిందూ అభ్యర్థులు మొగాళ్ళు అనుకునే మొగరాయలు భయపడుతున్న వేళ రాణి రుద్రమదేవి వచ్చి అన్నా నేనున్నాను, కత్తి పట్టమంటావా, రివాల్వర్ పట్టమంటావా, తుపాకీ పట్టమంటావా, ప్రజాస్వామ్యంలో లేకపోతే ఎన్నికలకు రమ్మంటావా? అమ్మాయి కూడా ఎవరో కాదు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంది. మీరు అనుకున్నట్లు మామూలు బిడ్డ కాదు. ఇంకా రాణి రుద్రమదేవిని ఝాన్సీ లక్ష్మీబాయిని కలిపితే ఇద్దరిని కలిపినంత ఒక రకమైన ధైర్యము. ఆ ధైర్యం ముందు నేను ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా, ఎట్లయితే బీహార్లో 55% ఉన్న ముస్లింల దగ్గర మా మైథిలి ఠాకూర్ని ఎమ్మెల్యే గెలిపించారు, మీ బిడ్డగా 20 ఏళ్ళ ఒక ధైర్యవంతురాల బిడ్డని గెలిపిస్తారని. అలానే మరీ ముఖ్యంగా ఇంకా మిగతా చోట్ల కావచ్చు చదువుకున్న వాళ్ళని చాలామందికి ఇచ్చాము, మహిళలకు ఇచ్చాము. ఒకటే చెప్తున్నానండి, ధనవంతులంతా అటువైపు ఉన్నారు,
ధనవంతులతోని దుర్మార్గులతోని ఒక సామాన్యులను నిలబెట్టాను. మీరు నిర్ణయించుకోండి, ధనవంతుల వైపు ఉంటారా లేకపోతే సామాన్యుల గుణమున్న వాళ్ళ వైపు ఉంటారా. కాబట్టి మొత్తానికి మొత్తం పోరాటం అంతా దుర్మార్గులకు, డబ్బున్న వాళ్ళకు, లేకపోతే ఇంతకుముందు ఆర్మూర్ని సర్వనాశనం చేసిన మాజీ కౌన్సిలర్లు, మా వేషాలు మార్కుని వచ్చిన వాళ్ళకు పోరాటం. మా దగ్గర ఒకటే ఉంది, ఆర్మూర్ ప్రజలకు కూడా ఒకటే విన్నపం చేస్తున్నా, దయచేసి ధనం గురించి చూడకండి, ధైర్యం ఉన్న బిడ్డల్ని దించాను. ఇప్పుడే చెప్పాను, రాణి రుద్రమదేవి రెడీ ఉంది. ఆమె గెలిస్తే వైస్ చైర్మన్ కూడా ఇస్తాం. ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక 20 ఏళ్ళ బిడ్డ ఒక వైస్ చైర్మన్ అయితే ఆర్మూర్కే ఒక తలమానికంలా ఉంటుంది ఆ రాణి రుద్రమదేవి అని. ఆర్మూరు ప్రజలు కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఆమె ఇంటికి వెళ్ళి క్యూలు కడుతున్నారు మేము తిరుగుతామని. అంటే ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, రాణి రుద్రమదేవి నిజంగా నచ్చింది ఆర్మూర్కు. కాబట్టి ఆర్మూరు ప్రజలు ఆలోచించి రాణి రుద్రమదేవి నా బిడ్డ అయిన, నా కూతురు లాంటి నా కూతురైన ఆరినికి ఓటేసి గెలిపించి అట్లనే ఆర్మూర్లో ఉన్న బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తానికి చూడొచ్చు, రాష్ట్రంలో పోరాట ప్రతిమ గల ఆర్మూర్ ఎమ్మెల్యే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని సాధించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నారు. 200 కోట్లతో ఆర్మూర్కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి అంకాపూర్ గ్రామ సమీపంలో ఉన్న భూముల్లో ఆ కళాశాలను నిర్మించనున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూస్తే ఆర్మూర్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తుంది. రాణి రుద్రమాదేవి లాంటి యువతను రంగంలో దించాం. వారందరూ కూడా కత్తి పట్టాలనా తుపాకీ పట్టాలనా అనే కోణంలో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాం. ఆర్మూర్ మున్సిపాలిటీ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్తున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.